మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రేమించే హక్కు కల్పించింది. ఎంతోమంది ప్రేమ పేరుతో ప్రేమించుకోవచ్చని నమ్మి వంచబడుతున్నారు. ఈ భారతదేశ మట్టిలో పుట్టిన ఏ మనిషి అయినా ముందుగా ప్రేమించాల్సింది తన తల్లిదండ్రుల్ని, తన కుటుంబాన్ని, తోటి సహచరుల్ని, ఉద్యోగాన్ని, హక్కులు కల్పించిన చట్టాన్ని, దేశాన్నే తప్ప ఒక పురుషుని ప్రియుడిగా, ఒక స్త్రీని ప్రియురాలిగా చెప్పి ప్రేమను వ్యక్తపరచడాన్ని ఈ దేశ పౌరుడిగా నేను అంగీకరించను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? తనకు నచ్చిన వ్యక్తికి తన సర్వస్వాన్ని, జీవితాన్ని అర్పించడాన్నే ప్రేమ అంటారు. నాన్నగారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమిటి? మనతో సంగీత కచేరీ పెట్టించిన ఆ శంకర్, అయితే అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, చాలా మంచివాడు. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. తండ్రిగా మీ అనుమతి కోసం. ఏమన్నావు? ప్రేమించావా? తండ్రిగా నేను విద్యాలయాల్లో గురువులు నేర్పని ప్రేమను నువ్వు నేర్చుకుని నా అనుమతి కోసం వచ్చావా? ఒక తండ్రిగా నీ ప్రేమను నేను అంగీకరించను. ఇది జాబ్ కాదు, తండ్రి చేయాల్సిన పని కూతురు చేయడానికి. ఇది జీవితం. నిన్ను ఎలాంటి వాడికి ఇచ్చే చెయ్యాలో నాకు తెలుసు. తండ్రిగా అది నా బాధ్యత కూడా. పెళ్ళనేది సాంప్రదాయబద్ధంగా చేయాల్సింది. ఆ సాంప్రదాయానికి మనం మచ్చ తీసుకురాకూడదు. నేను నేర్పిన వాటిని మాత్రమే ఆచరించే చాలు. ఇక వెళ్ళు. ఏమైందే? ఏంటి అసలేం జరిగింది? ప్రేమలో విఫలమయ్యానే. అంటే శంకర్ దీని ప్రేమను అంగీకరించలేదన్నమాట. ప్రవళిక, నీ మొహం చూస్తుంటే నువ్వు చాలా బాధపడుతున్నావు అనిపిస్తోంది. చూడు రమ్య, నేను మా నాన్నగారి దగ్గర శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నానే తప్ప ప్రేమను ఎలా ప్రేమించాలో నేర్చుకోలేకపోయానే. ఎవరిని ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలి, ఎప్పుడు ప్రేమించాలి అనేది. శంకర్ని ప్రేమించిన తర్వాత నిజమైన ప్రేమేంటో తెలిసింది. ముందు నా తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నాను, నా స్నేహితుల్ని ప్రేమిస్తున్నాను, సాంప్రదాయ కళని ప్రేమిస్తున్నాను, నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, నా జాతీయ జెండాని ప్రేమిస్తున్నాను. అంతకు మించి ప్రేమించేందుకు ఇంకేమైనా ఉందంటే అది అబద్ధమే. ప్రవళిక, తీసుకోమా. నాన్నగారికి అన్నయ్యకి హారతి ఇచ్చిరా. నాన్నగారు హారతి తీసుకోండి.
దగ్గర పనిచేస్తున్నందుకు మమ్మల్ని క్షమించండి. Freaky deaky, you what? మిమ్మల్ని ఒక విషయం అడగనా? నాకు మీరు చెప్పి తీరాలి. అడుక్కో. అసలేం జరిగిందో నాకు తెలియాలి.